రాష్ట్రంలోని పల్లె పల్లెను పలకరిస్తూ ప్రయాణిస్తోన్న కార్తీక షాంపూ తెలుగమ్మాయి రంగారెడ్డి జిల్లా బాటసింగారం గ్రామానికి చేరుకుంది. పల్లెలంటే ప్రాణమిచ్చే గాంధీగారి విగ్రహం, మట్టి వాసనలు వెదజల్లే మట్టి ఇల్లు, గ్రామీణ యువతకు స్ఫూర్తినిస్తున్న నేతాజీ విగ్రహం, తీర్చిదిద్దినట్టు తీరుగా కనిపించే బాటసింగారం. మరి ఈ పల్లెలోకి పట్నం అమ్మాయిలు కార్తీక షాంపూ తెలుగమ్మాయి కోసం విచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. పట్నంలో కనిపించని పరిమళాలను వెతుక్కుంటూ కార్తీక షాంపూ తెలుగమ్మాయి రంగారెడ్డి జిల్లా బాటసింగారం గ్రామం చేరుకుంది. పల్లె సొగసుల్ని సింగారించుకున్న సిరిమల గ్రామం మా బాటసింగారం. కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుదామని ముగ్గురు పట్నం అమ్మాయిలు మా ఊరు వచ్చారు. మరి వాళ్ళల్లో ఎవరు కార్తీక షాంపూ తెలుగమ్మాయి అవుతారో చూద్దాం రండి. వన్ను చిన్నల వరూధిని అంద చందాల తరుణి శ్రావణి, చిరునవ్వుల విరిమల్లెల సుజాత, ఉరకలెత్తే ఉత్సాహ కవిత నిఖిత, నటన తనకు శ్వాస, ముక్కెర సొగసుల లాలస మానస. చూసారు కదండి, ఈ ముగ్గురు అమ్మాయిలు ఇప్పుడు వచ్చారు. రాత్రి దాకా మన ఊళ్ళో ఉంటారు, మనతో పాటే ఉంటారు. ఇక్కడ పోటీ పరీక్షలు ఆడతారు, పాడతారు, ఎంజాయ్ చేస్తారు. ఈ ముగ్గురులో ఒకళ్ళు అవుతారు ఇవాళ మునూరు వచ్చినందుకు కార్తీక షాంపూ తెలుగమ్మాయి. మరి ముగ్గురులో మీరు ఎవరిని కార్తీక షాంపూ తెలుగమ్మాయిని చేస్తారో నేను చూస్తాను. అమ్మాయిలు రండి, మొదటి పోటీ. పల్లెలన్నాక పాటలు ఆటలు కూడా పల్లెందనాన్నే అచ్చంగా ప్రతిబింబిస్తాయి. ఎన్నో ఆటలున్నాయి. అయితే పల్లెపడుచులకిది పెద్ద కష్టమైన ఆట కాదు. మరి పట్నం పాపలకి ఎలా ఉంటుందో చూద్దాం. కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో మొదటి పోటీ పరీక్ష. ఈ పరీక్ష పేరు పుటుక్కు జరజర డుబుక్కుమే. ఫన్నీగా ఉంటుంది అలా చెప్పాను, కానీ చాలా కష్టమైన గేమ్. మనగా మనం ఇంక్లైన్ అవ్వాలన్నమాట. అంటే మీరు ఒక కర్రని పట్టుకుని ఉడుం పట్టు పడతాను చూసారా, అలా ఉడుం పట్టు పడితే మా వాళ్ళు లాగుతారు. 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. అంటే ఆ కర్రకు మీరు ఆనుకుని దాన్ని గట్టిగా ఉడుం పట్టు పట్టుకుని ఉంటే ఇలా 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 చివరికి 90 డిగ్రీ యాంగిల్లో కర్ర నుంచి ఉంటుంది. మీరు ఆ కర్రకు ఉండాలి ఆనుకుని. చాలా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే పొరపాటున పడితే గ్యారంటీగా కాలో చేయి విరిగిపోతుంది. కాలో చేయి విరిగిద్ది, గ్యారంటీ, మొహమాటం లేకుండా విరిగిపోద్ది కాలో చేయో. అందుకని మీరు ఏం చేయాలంటే ఆ పట్టిన పట్టే ఉడుం పట్టు పట్టాలి. ఇందులో ఏంటంటే బేసిక్ మీ ముగ్గురు అమ్మాయిలు కాబట్టి A, B and C. ఉదాహరణకు చెప్తాను. ముందు A and B ఆడతారు. అందులో గెలిచిన వాళ్ళు పక్కన ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు Cతో ఆడతారు. A, Bలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు Cతో ఆడతారు. మళ్ళీ వాళ్ళు C ఆడతారు. అందులో గెలిచిన వాళ్ళు ఫస్ట్ గెలిచిన వాళ్ళు మళ్ళీ ఆడతారు. జస్ట్ లైక్ లీగ్ అనమాట. ఓకే ఓకే. సో గెలిచిన వాళ్ళు 2 సార్లు ఆడతారు, ఓడిపోయిన వాళ్ళు ఒకసారి. కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో మొదటి పోటీ పరీక్ష పుటుక్కు జరజర డుబుక్కు మేము స్టార్ట్ చేద్దామా? సో ముందుగా వచ్చే A and B ఎవరంటే A శ్రావణి, B మానస. సో ముందు మీరిద్దరు ఇక్కడికి వస్తారు. శ్రావణి ఇటు, మానస ఇటు. టైం చూస్తాను నేను, టైమింగ్ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువసేపు దాన్ని హోల్డ్ చేసి దాన్ని పట్టుకుని ఉడుం పట్టు పట్టి ఉంటారో వాళ్ళు గెలిచినట్టు, మీ ఇద్దరులో ఒకళ్ళు. సో మీ ఇద్దరులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పక్కన ఉంటారో, ఓడిపోయిన వాళ్ళు నిఖితతో ఆడతారు. రెడీయా? ఓకే, రెడీ. ఆల్ ద బెస్ట్ అమ్మాయిలు. థాంక్యూ. ముందుగా శ్రావణి అండ్ మానస. శ్రావణి అండ్ మానస.
రెడీ 1 2 3 డోంట్ పానిక్. రిలాక్స్ మనస రిలాక్స్ శ్రావణి రిలాక్స్. టాస్క్ చాలా చాలా కష్టంగా ఉందండి. అది చూడంగానే భయం వేసింది ఫస్ట్. ఆ కర్ర ఏంటి దాని మీద బ్యాలెన్స్ చేయడం అంటే అసలు ఇప్పటికి కూడా నాకు చాలా చాలా భయంగా ఉంది. అసలు నేను ఫస్ట్ చేస్తాను అనిపించింది, దాన్ని చూస్తేనే సగం భయం వేసింది ఫస్ట్ నాకైతే. 1 2 3 టాస్క్ దగ్గర నిలబడిన తర్వాత ధైర్యంగా నేను సపోర్ట్ చేసుకోవాలి అనుకున్నాను, చేసుకున్నాను నాకు తెలిసి. కాకపోతే టాస్క్ దగ్గరికి వెళ్ళి ఆ నిచ్చెన అది కర్ర ఏంటి అది పట్టి లాగడం ఏంటి దాన్ని ఫోల్డ్ చేసి పట్టుకుని దాని తర్వాత దాని మీద బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఏంటమ్మా ఇలా కర్రను కరుచుకుని పట్టుకోండి, గాల్లోకి లేచారంటే అప్పుడు ఉంటది అసలు సినిమా. రెడీ 1 2 3 ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఇద్దరు, అస్సలు జారట్లేదు ఇద్దరు. మానస భయపడుతూనే స్ట్రాంగ్ గా ఉంది. మానస సగం వంకరగా ఉంది. 1 2 3 You okay? Ay, no. hold you can't hold, come down. Okay, good. శ్రావణి మానస ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు బాగా ట్రై చేశారు. కానీ శ్రావణి కన్నా మానస కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరిలో మానస గెలిచింది. ఇప్పుడు శ్రావణి నిఖిత అయ్యో ఓకే వీళ్ళిద్దరు వెళ్తారు. వీళ్ళిద్దరు గెలిచిన వాళ్ళు మానసతో పోటీ పడతారు. ఓకే రెడీ నిఖిత? Yep. ఆల్ ది బెస్ట్. Thank you. నిఖిత ఈసారి ఇటు, శ్రావణి ఈసారి అటు. రెడీ 1 2 3 సూపర్. Come on. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పట్టు జారిపోతా ఉందా? 1 2 3 అమ్లీ. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా ఈజీ అనుకున్నాము, చూసిన తర్వాత ఇంత పెట్టుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలా వెనక అబ్బాయిలు లేపుతారు, మేము బ్యాలెన్స్ చేయాలి, ఇంకా 1.5 minutes ఉండాలి అంతే అనుకున్నాను. బట్ ఫస్ట్ దాన్ని చూసిన తర్వాత దానిపైన ఇలా వెళ్ళి స్టే అయిన తర్వాత కొంచెం సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత ఫస్ట్ 30 seconds కొంచెమే లేపారు, కొంచెం లేపిన తర్వాత ఓకే ఫైన్, అక్కడ సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఓకే ఓకే డౌన్. వెల్ ప్లేడ్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ. సో మీరిద్దరిలో ఈసారి పూర్తిగా వెళ్లకుండా నిఖిత పడిపోయింది కాబట్టి మళ్ళీ ఫైనల్ పోటీ శ్రావణికి మానసకి. ఇప్పుడు మీరిద్దరిలో ఎవరైతే ఎక్కువసేపు దాని మీద ఉంటారో వాళ్ళు ఈ మొదటి పోటీ పరీక్ష నెగ్గినట్టు. పుటుక్కు జరజర డుబుక్కుమే. రెడీయా మీరిద్దరు? మళ్ళీ మానస ఇటు, శ్రావణి అటు. పొజిషన్ శ్రావణి అండ్ మానస. రెడీ శ్రావణి, రెడీ మానస? రెడీ. 1 2 3 1
పట్టు బాగా పట్టారు ఇద్దరు పాపలు. మానస భయపడుతోంది ఇంకా. నవ్వుతోంది. తనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మూడోసారి కదా అని. 1 2 3. చాలా కష్టం అని తెలుసు శ్రావణి, మానస. ఏమాత్రం తేడా వచ్చినా కాలో చెయ్యో గ్యారంటీ ఇరిగిపోతుంది. సగం విరిగింది. ఎందుకంటే ఆ హైట్ నుంచి పడ్డారంటే మామూలుగా కాదు. బట్ రిస్క్ తీసుకుని మీరిద్దరు కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి వాళ్ళని ఆడుతున్నారు. వెరీ గుడ్. 1 2 3. తగిలింది. ఫస్ట్ టైం ఓకే, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోగలిగాను. సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ నేను శ్రావణితో ఆడుతున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుందాం చాలా చాలా ట్రై చేశాను. కాకపోతే వర్కౌట్ కాలేదు. అలా పడిపోవడం వల్ల నాకు చాలా దెబ్బలు కూడా తగిలాయి. ఇప్పటికీ ఇంకా షివరింగ్ తగ్గలేదు నాకైతే. ముగ్గురు బాగా ట్రై చేశారండి. అవును. కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి మొదటి పోటీ పరీక్షలో పుట్టుకు జరదడు బుక్ మేలో నేను డుబుక్ ఎంతో అయ్యాను. కష్టపడి ముగ్గురు బాగా ఆడారు. అందులోకి నిఖిత కొంచెం బాగా ట్రై చేశారు కానీ ముందే జారిపోయారు. వీళ్ళిద్దరూ మాత్రం నిజంగా చాలా బాగా ఆడారు. శ్రావణి గారు సూపర్ అండి. ఈ మొదటి పోటీ పరీక్ష మీరు గెలిచారు. వెల్ ట్రైడ్ అండి, వెల్ ట్రైడ్. ఇంకా 2 పోటీ పరీక్షలు ఉన్నాయి మనకి. మీరు మీ పట్టణంలో పొద్దున్నే లేచి ఆ మమ్మీ కాఫీ అనడం కాదు. అసలు ఆ కాఫీలోకి పాలు ఎలా వచ్చాయి, ఆ పాలని గేర్లు ఎలా ఇచ్చాయి, ఈ కథా స్క్రీన్ పే తెలుసుకోవాలంటే పాపలు మీరు పితకాలి పాలు. మ్యాటర్ ఏంటంటే మీరు పితకాలి పాలు, కానీ కళ్ళకి గంతలు కట్టుకుని పితకాలి పాలు. What? ఎవరు ఎక్కువ పాలు పితికితే వాళ్ళు ఈ పోటీ పరీక్ష నెగ్గినట్టు. పట్నం పాపలు పితకండి పాలు. ఓకే అమ్మాయిలు రెడీ? మీరు అందరు రెడీ కదా? ముందుగా పట్నం పాపలు పితకండి పాలలో ఫస్ట్ వెళ్ళబోయే పాప మానస. మీరెంత పితుకుతారో వాళ్ళెంత పితుకుతారో మెషర్ చేసి కొలిచి ముగ్గురులోకి ఎవరైతే ఎక్కువ పాలు పితుకుతారో వాళ్ళు ఈ పరీక్ష నెగ్గినట్టు. ఓకేనండి? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే మానస్ గారు స్టార్ట్. సూపర్ ఇంకా అడ్డే ఫ్రెష్ కేక్ ఇది. కమ్ ఆన్ మాన్ నచా కమ్ ఆన్. ఏయ్ ఏయ్ కడుమై. రైట్ అక్కడే నీళ్ళు కొట్టు నీళ్ళు కొట్టు. టచ్ మగధీర టచ్.
ముందు పో. లాస్ట్ నేమ్ వచ్చేసరికి పట్నం పాపలు పితకండి పాలు. నేమ్ అయితే చాలా నచ్చింది నాకు. కాకపోతే గేమ్ని చూడగానే నేను ఒకటే అనుకున్నా, నాది పల్లెటూరే కదా, ఈజీగా చేసేయచ్చు, ఏదో ఫ్లోలో అలా వెళ్ళిపోయి పాలు పితికేసి ఇలా తీసుకుని వచ్చి కాఫీ పెట్టేసి అంత ఈజీ అనుకున్నా. కానీ టాస్క్లోకి కాలు పెట్టాక తెలిసింది, అది నా కాలు దేంట్లో పెట్టాను, పారాని అనుకుంటున్నారా లేకపోతే గోరింటాకు అనుకుంటున్నారా? కాదండి, పేడలో పెట్టాను. ఇప్పటికీ నా కాళ్ళకి అదే పారాని కాదు, ఆ పేడ ఇంకా పోలేదు, వాసన వస్తూనే ఉంది. అన్ని టాస్కులు దాటుకుంటూ సరాసరి గేదె దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు తెలిసింది. ఎప్పుడైనా లేట్గా లేస్తే మమ్మీ తన్నడం చూసాం, కానీ పాలు పితకడానికి వెళ్తే గేదె తన్నడం ఫస్ట్ టైం చూశానండి. దాన్ని కంపేర్ చేసుకుంటే కొంచెం ఇది కష్టంగానే ఉంది. పాలు పితకటం అంటే పాల ప్యాకెట్ కొన్నంత వీజీ కాదమ్మా. ఓకే కమ్, థ్యాంక్ యూ. అబ్బో ఎన్ని పాలు! ఇదేనా మీ ఆరోగ్య రహస్యం? చాలా తెచ్చాను కానీ దారిలో మరిగిపోయినాయి. వెరీ గుడ్ అండి, బాగా చేశారు, బాగా ఆర్డర్ వచ్చేయండి. మీరు నెక్స్ట్ వెళ్ళబోతున్నారు నిఖితా. ఓకే గో. అలానే స్ట్రైట్ వచ్చేసాయి. లెఫ్ట్ రైట్ రైట్ రైట్. ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయి, ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయి. ఇంకా 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 కొంచెం. ముందు 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 అయితే కళ్ళగంతులు తీసే. ఏంటిది, నా పాలను ఎవరో సోరీ చేస్తున్నారని గేదె ఫీల్ అవుతుందమ్మా. లోపలికి వచ్చిన తర్వాత మన అమ్మాయిలు కౌశిక్ గారు ఎంత చక్కగా డైరెక్షన్స్ ఇచ్చారంటే, నాకు మానస కన్నా బాగా నేను పువ్వులో కాలు పెట్టాను అనమాట. అంటే పేడలో కాలు పెట్టాను, రచ్చ అయిపోయాయి కాలంతా. బట్ చివరికి గేదె దగ్గరికి వెళ్ళేసరికి నేను కూడా చాలా చాలా భయపడ్డాను. ఎందుకంటే మానసకి 2 తన్నిన తర్వాత నన్ను చూసి ఇంకో 4 తంతునేమో అనుకున్నాను. బట్ ఒక్కసారి ఆ దెబ్బ పడింది, బట్ నేను కింద పడలేదు. Come on, Nikita, come on. Very good, come on. Come on, Nikita. Okay, Nikita. Abbo. నిఖితా పితికిన పాలు. నాకు ఎంత అవుతుందో, నా ఎనర్జీ ఎంత ఉందో అంత తీసాను. డిడ్ మై బెస్ట్. నెక్స్ట్ వచ్చింది శ్రావణి. ఆల్ ది బెస్ట్ శ్రావణి. ఓకే అండ్ యు గో.
పాలు పితకడమే కాకుండా కళ్ళ గంతలు కట్టుకుని మరీ వెళ్ళాలి. అది చాలా కష్టం. మామూలుగా మనకి పక్కనున్న వస్తువే పక్కన కనిపిస్తుంది, బట్ అలాంటిది క్లాత్ కట్టుకొని అందులో రెడ్ క్లాత్ ఒక బర్రె దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం. బట్ అలానే వెళ్ళాము. తీసేయచ్చు కళ్ళకి గంతలు ఇప్పుడు. తగలకూడదు. రావట్లేదు బాబా. వస్తాయి. కానీ ఎక్కువ లైట్ గా. నీ చేతి పడుతుంది చూసుకో. వచ్చేసి రావండి. రావణి సింప్లీ సూపర్. నువ్వు చాలా బాగా పితికేవంటే నిజంగా నీకు అలవాటు ఉన్నట్టుంది. బాగా ఎంత బాగా పితికింది శ్రావణి. సో ఇప్పుడు పితికిన ముగ్గురులోనూ ఎక్కువ పాలు పితికింది శ్రావణి. రెండో పోటీ పరీక్ష కూడా శ్రావణి నెగ్గింది. ఇప్పుడు వెళ్ళిపోదాం రండి రెండో పోటీ పరీక్షలోకి. ఫాలో మీ గర్ల్స్. కార్తీక షాంపూ తెలుగమ్మాయి రంగారెడ్డి జిల్లా బాటసింగారం గ్రామంలో ఉంది. పొద్దునుంచి ముగ్గురు అమ్మాయిలు మన ఊరు వచ్చారు, మనతో ఆడారు పాడారు. ఇప్పుడు ముచ్చటగా మూడో పరీక్షలోకి వచ్చేసాం. ఈ మూడో పరీక్ష మొదలెట్టే ముందు అమ్మాయిల్ని పిలిచేద్దాం. ముందుగా శ్రావణి గారు, నిఖిత గారు, మానస గారు, కార్తీక షాంపూ తెలుగమ్మాయి ఈరోజు బాటసింగారం గ్రామంలో ఉంది. పొద్దునే మీ ముగ్గురు మా ఊరు వచ్చారు, రెండు పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు. ముచ్చటగా మూడో పోటీ పరీక్ష జరగబోతోంది. ఈ మూడో పోటీ పరీక్షలోకి వెళ్లే ముందు ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు మా బాటసింగారం గ్రామానికి గోండు నృత్య కళాకారులు వచ్చారు. పల్లెల్లో ఉండే ఒక కళారూపం గోండు నృత్య కళారూపం. సో ముందుగా మనం గోండు నృత్య ప్రదర్శన చూసేద్దాం. దాని తర్వాత మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ మీరు ఓటు అడుగుతారు. అయిపోయిన తర్వాత ఓటింగ్, ఆ తర్వాత తేలిపోతుంది ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మ ఎవరు. సో ముందుగా చూసేద్దామండి గోండు నృత్య కళాకారుల ప్రదర్శన.
గోండ్ కళారూప నృత్య ప్రదర్శన చూసాం మనం. ఇప్పుడు మీ ముగ్గురు ఒక్కొక్కరుగా వచ్చి మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చి మా వాళ్ళని ఓటు అడిగి మీలో ఒకళ్ళు అయిపోయండి. కార్తీక షాంపు తెలుగమ్మాయి. ముందుగా నిఖిత గారు, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చుల్బుల్లి నా చుల్బుల్లి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. ఓ నా చుల్బుల్లి నా చుల్బుల్లి అందాల దాడి చేసి నవే ఆడపులి. నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి. చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి. బిడ్డంత నడుమును ఎర్రవేశావే, పిల్లోడి నిదరను ఎగరేశావే. నసుగు ఈటలు గురి చూసావే, నేనిటు కథల దిగిరి గీస్తావే. కను సైగలతోనే కవ్వించావే చెల్లి నన్ను రణమ్మనే. నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి లని చలి. చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి. Amena soreya babala so me me yara yo yasu. Kaki wagai ay ay. Kaki wagai ay ay. Amigelo di jona maki maki rae ona kasu. Kaki wagai ay ay. Kaki wagai. మా ఊరు వాళ్ళని ఓటు అడుగు. అందరికీ నమస్కారం. హాయ్. పొద్దున్నుంచి మీ ఊర్లో మేము టాస్క్ చేసాము. ఇది మా లాస్ట్ టాస్క్. సో నేను నచ్చితే నాకు ఓట్ ద్వారా నన్ను గెలిపించండి. కార్తిక షాంపూ తెలుగమ్మాయి అనే అవార్డు నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓట్ వేస్తారు కదా? థ్యాంక్ యూ. అలాగే బుల్లితెర ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. కార్తిక షాంపూ తెలుగు అమ్మాయిగా ఓట్ చేయాలంటే నాకు ఓట్ చేయాల్సిన ప్రాసెస్ ZTTA స్పేస్ A అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. ప్లీజ్ 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 నాకు ఓట్ చేస్తారు కదా? నేను మీ నిఖితని. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ శ్రావణి గారు. ఆల్ ది బెస్ట్. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మ
అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే ఇలా రాణి గారి పానుగు మీద తాయి తాయి ఎమ్మ తాయి 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 ఎమ్మ తాయి అని వచ్చో పెడతానే ఇలా పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే. హాయ్ అండి, నా డాన్స్ మీకు నచ్చిందా? నచ్చింది నచ్చింది ఆ? నచ్చింది. మీ అందరికీ నా డాన్స్ నచ్చితే కార్తిక షాంపూ సమర్పించు తెలుగు అమ్మాయిగా నన్ను ఓట్ చేసి గెలిపించండి. బుల్లితెర ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా డాన్స్ మీకు నచ్చినట్లయితే ZTTA స్పేస్ B అని 57575కి SMS చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఓకే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మానస గారు. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లులో హల్లో ఎప్పుడు. మార్నింగ్ నుంచి మేము చేస్తున్న టాస్క్ అన్నీ మీరు కూడా మా దగ్గర ఉండి మాతో పాటు మాకు సాయం చేస్తూ మమ్మల్ని గెలిపించడానికి ట్రై చేస్తూ మీరు కూడా పొద్దున్న నుంచి తిండి తిప్పలు మానేసి మాతో కలిసి తిరిగారు. అలాగే మార్నింగ్ నుంచి చేసిన టాస్క్ అన్నీ మీకు నచ్చినట్టయితే కార్తీక షాంపూ తెలుగమ్మాయిగా నన్ను ఓట్ చేసి గెలిపించండి. పొద్దున్న నుంచి మా పెర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నారు కదా. మీరు నన్ను గెలిపించాలనుకుంటే ZTTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి C అని టైప్ చేసి 57575కి SMS చేయండి. థ్యాంక్ యూ. అమ్మాయిలో ముగ్గురు పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి. ఓటింగ్ అడిగేశారు మా వాళ్ళని. ఇప్పుడు మా వాళ్ళు మీకు ఓట్లు వేసి మీలో ఒకళ్ళని కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిని చేస్తారు. ఓటింగ్ స్టార్ట్.
ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో తెలుగమ్మాయి ఎవరో చెప్పే ముందు ఇవాళ ఓటింగ్ మాత్రం అద్భుతంగా జరిగింది. ఆ విషయం చెప్పాలనుకున్నా. కాకపోతే ఇవాళ ఎపిసోడ్లో 3వ స్థానంలో 282 ఓట్లతో ఉన్న అమ్మాయి 282 ఓట్లతో ఇవాళ ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయిలో 3వ స్థానంలో ఉన్న అమ్మాయి మానస. 322 ఓట్లతో ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి టైటిల్ గెలుచుకున్న అమ్మాయి ఎవరంటే ఎవరు? ఇంకొక మాట, 322 ఓట్లతో ఆ అమ్మాయి. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ గెలిచే అమ్మాయికి 2వ స్థానంలో ఉన్న అమ్మాయికి 4 ఓట్లు తేడా. 4 ఓట్లతో ఆ అమ్మాయి కార్తీక షాంపూ ఇవాల్టి ఎపిసోడ్ తెలుగమ్మాయి అయిపోయింది. 322 ఓట్లతో ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి. శ్రావణి మా ఊరి తరఫున ఒక చిరు కానుక ఇవ్వడానికి గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి రవీంద్రనాథ్ రెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇదండి ఈ వారం కార్తీక షాంపూ తెలుగమ్మాయి. మళ్ళీ వచ్చే వారం 3 పట్నం అమ్మాయిలతో మీ ముందుకు వస్తాడు మీ కౌశిక్ గారు. అంటిల్ దెన్ టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.